హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడి పేరు సింబా. భలే ఉన్నాడు కదా. సో న్యూ ఇయర్ని బాగా ఎంజాయ్ చేసేసాం. ఆ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసాం. వెలింగ్టన్లో క్యాప్లైజర్ లైట్ హౌస్ అనే ప్లేస్ చాలా బాగుంటుందంట. అక్కడ సీల్స్ కూడా ఉంటాయని చెప్పారు. అండ్ బద్రి మూవీలో పవన్ కళ్యాణ్ గారి ఒక సాంగ్ బంగాళాఖాతంలో బంగారం నువ్వేలే అనే సాంగ్ కూడా అక్కడే షూట్ చేశారంట. సో మనం కూడా ఆ ప్లేస్ని వెళ్ళి చూసేద్దాం. సో ఇప్పుడు టైం 3 o'clock. ఈ టైంకి మేము స్టార్ట్ అవుతున్నాము అప్పర్ హట్ నుంచి. ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి, మధ్య మధ్యలో నుంచి సన్లైట్ హిల్స్ మీద పడుతూ అసలు వ్యూ సూపర్ ఉంది. ఆ గ్రీనరీ, ఆ కలర్ చేంజెస్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. నార్మల్గానే న్యూజిలాండ్ క్లైమేట్ ఎలా ఉంటుందంటే 1 డేలో సమ్మర్, వింటర్, రైనీ, ఈ 3 సీజన్స్ మీరు చూస్తూనే ఉంటారు. వెంటనే ఇప్పుడే రైన్ వస్తుంది, ఆ తర్వాత వెంటనే ఎండ్ వస్తుంది. అండ్ అప్పుడే బాగా సెగగా అనిపించే లోపల మళ్ళీ కూల్గా అయిపోతుంది క్లైమేట్. ఈ క్లైమేట్ చేంజెస్కి తగ్గట్టే మనం చూసే సేమ్ ప్లేస్ ఒక్కో చేంజ్కి మనకి ఒక్కో కలర్లో కనిపిస్తుంది. అది మీరు బాగా గమనించవచ్చు ఈ వీడియోలో. ప్రజెంట్ మనం రెముటకా హిల్ రోడ్ మీదే ట్రావెల్ చేస్తున్నాం. ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ కాకండి. ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఈ వీడియోని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డ్రోన్ వీడియో క్లారిటీ కొంచెం మిస్ అయింది, ఎందుకంటే మాది సిగ్నల్ లాస్ అయ్యి డ్రోన్ అసలు చాలాసేపు కిందకే రాలేదు. ఇంకెలాగో ట్రై చేయగా ఎలానో మా డ్రోన్ మాకు వచ్చేసింది. అప్పర్ హట్ నుంచి క్యాప్లైజర్కి 2 hours టైం పడుతుంది. మనం ఇప్పుడు క్యాప్లైజర్కి వచ్చేసాము. సో ఇంకొంచెం డిస్టెన్స్ ఉంది. ఈ క్యాప్లైజర్ అనేది నేమ్డ్ ఇన్ 1770 బై Captain James Cook in honor of his friend Admiral Sir Cape Palliser of the British Royal Navy. ఈ లైట్ ట్వైస్ ఫ్లాష్ అవుతుంది ఫర్ ఎవ్రీ 20 seconds. ఎవరికైనా ప్రైవేట్ బీచ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ క్యాప్లైజర్ అనేది ఒక గ్రేట్ ప్లేస్ టు కమ్. అదే లైట్ హౌస్. సో అక్కడికి వెళ్ళాలంటే మనం ఇప్పుడు మెట్లెక్కాలి. సో ఫస్ట్ కార్ని పార్క్ చేసేసి అప్పుడు వెళ్దాం. ఇప్పుడు మనం ఆ స్టెప్స్ అన్నీ ఎక్కబోతున్నాం. అక్కడ రాసి ఉంటుంది, నాకు తెలియదు. ఓయమ్మో, బాగా చలిగుందా? టోటల్ 258 స్టెప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ స్టెప్స్ని ఎక్కేద్దాం. మెట్లెక్కేటప్పుడు మిడిల్లో ఒక చిన్న ప్లేస్ ఉంటుంది, అక్కడ మనం కొన్ని పిక్చర్స్ దిగచ్చు. చూస్తున్నారు కదా ఈ కొండ మీద కలర్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు క్లౌడీగా ఉంది కాబట్టి కలర్స్ ఇలా ఉంది. అదే కానీ సన్లైట్ ఉండి మార్నింగ్ టైం కానీ వస్తే ఇదంతా డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది.
అదే న్యూజిలాండ్ యొక్క స్పెషాలిటీ. వెల్లింగ్టన్ కానీ ఎవరైనా వెళ్తే ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ మాత్రం ఈ క్యాపలైజరే. కంపల్సరీ మీ లిస్ట్లో మాత్రం పెట్టుకోండి. మీరు నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో మాత్రం. నాకైతే లిటరల్లీ ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది, అంత కూల్గా ఉంది క్లైమేట్ మాత్రం. ఈ ప్లేస్లో నెక్స్ట్ అట్రాక్షన్ సీల్స్. ఇక్కడ చాలా ఉంటాయి, గుంపులు గుంపులుగా సీల్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. కానీ అంత దూరం వెళ్ళకు, ముందుకెళ్ళు. చాలు నాన్న. మనం ఈ సీల్స్ని బాగా చూడాలంటే మాత్రం హాట్ అండ్ సన్నీ డే వస్తేనే అవి బాగా కనిపిస్తాయి. అంటే బీచ్ నుంచి మనకి శాండ్ వీటి మీదకు వచ్చేసి ఉంటాయి. మేము ఈవినింగ్ టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ అవన్నీ ఆ రాక్స్ మీద నిద్రపోతూ ఉన్నాయి. అండ్ డిసెంబర్ టు మార్చ్ మధ్యలో కానీ వెళ్తే ఫీమేల్ ఎలిఫెంట్ సీల్స్ అనేవి ఆ బీచ్ మీదకి వచ్చి పిల్లలకి జన్మనిస్తూ ఉంటాయి. సో యూ కెన్ సీ దట్. పెద్ద సీల్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి కామ్గా ఉన్నట్టే ఉండి వచ్చి మళ్ళీ కరిచేస్తాయంట. సో అందుకని కొంచెం మేము భయపడుతున్నాము. చిన్న పిల్లలు కానీ ఉంటే వాటితో మనం ఆడుకోవచ్చు, అవేం చెయ్యవు. ఇక్కడే ఇంకో ప్లేస్లో ఇంకా చాలా సీల్స్ కనిపిస్తాయి. సో ఆ ప్లేస్ కోసం మేము వెతుకుతూ వెళ్తూ ఉన్నాం. చేద్దాం, అది లాక్ అయిపోద్ది అంటే అదే. చాలా ఉన్నాయి బావా, ఎంత ఈ స్టోన్స్తో పాటు ఆ సీల్స్ కూడా అన్నీ కలిసిపోయాయి, అంతా ఒకే కలర్లో. అసలు ఎక్కడెక్కడ సీల్స్ ఉన్నాయో అర్థం కాకుండా అట్లా ఉన్నాయి. మన దగ్గరకు వస్తుంది. అందులే అమ్మ ఫోన్ సీల్సా. అదే కదా ఆడ వాళ్ళ అమ్మ.
అదే దాంట్లో కిందకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? నైట్ 9 o'clock అయింది. సన్సెట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ క్యాంపింగ్ కూడా చేస్తారు చాలామంది. సో ఆ క్యాంపింగ్ సైటే ఇదంతా. క్యారావెన్స్, కొంతమంది బోట్స్ కూడా వాళ్ళతో పాటు తెచ్చేసుకున్నారు. సో ఈ సమ్మర్ని ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసేయచ్చు. కాకపోతే ఇంకా సమ్మర్ ఉన్నా కూడా క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది, ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది. మనం వచ్చేటప్పుడు ఏ వేలో వస్తున్నామో సేమ్ అదే వేలోనే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడి నుంచి మనకి సన్సెట్ వ్యూస్ అనేవి కనిపిస్తుంటాయి. ఎంజాయ్ చేయండి. Thanks for watching and please subscribe for more videos.